హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు 2026లో మనకు చాలా త్వరగా ఇమేజెస్ అండ్ వీడియోస్ ప్రొవైడ్ చేసే వెబ్‌సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి కూడా టాప్ జనరేటర్స్ అన్నమాట. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. గైస్ మనకి మొదటిగా వచ్చేసరికి వాన్ వీడియో. మనం ప్రీవియస్‌గా తెలుసుకుందాం వాన్ వీడియో గురించి వీడియోస్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ మీరిప్పుడు ఇమేజెస్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే అవతార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్‌గా. మీరు వాన్ వీడియో కొడితే ఇలా వస్తుంది. ట్రై నౌ కొట్టండి. ట్రై నౌ కొడితే మీరిక్కడ సో, మీరు ప్రతిరోజు లాగిన్ అవుతే 10 క్రెడిట్స్ ఇస్తారనమాట. మీరు మీ దగ్గర ఇంకొక జీమెయిల్ అకౌంట్స్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. నేను ప్రెజెంట్ నా దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది. నేను లాగిన్ అవుతున్నా. జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యా. నాకు 10 క్రెడిట్స్ అయితే క్రెడిట్ అయిపోయాయి. మీరు మళ్ళీ రేపొచ్చి లాగిన్ అయితే మళ్ళీ 10 క్రెడిట్స్ అయితే మీకు క్రెడిట్ అవుతాయన్నమాట. నేనైతే చెక్ ఇన్ కొట్టేసాను. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కిందకొచ్చారంటే. ఇక్కడ ఇమేజు, వీడియో, అవతార్. ఇంతకుముందు మనకు వీడియో ఆప్షన్ ఒక్కటే ఎక్కువ ఎస్పెషల్లీ మనం యూజ్ చేసేవాళ్ళమాట ఇక్కడ. బట్ ప్రెజెంట్ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము ఇమేజ్ ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ ఏమైతే చేయగలమో చూద్దాం. నా దగ్గర ఒక లార్డ్ శివ ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. లార్డ్ శివ ఇమేజ్ ఒకసారి చూపిస్తాను. ఈ ఇమేజ్ అయితే నేను ప్రెజెంట్ వ్యాన్‌లోకెళ్ళి అక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. మనకిప్పుడు లార్డ్ శివ సైడ్ యాంగిల్ ఉంది కదా! మనం ఇప్పుడు వ్యాన్ యూజ్ చేసి ఫ్రంట్ యాంగిల్ అయితే క్రియేట్ చేద్దాం. లైక్ నేనక్కడ నాకైతే ఫ్రంట్ యాంగిల్ కావాలని నేను ఇంగ్లీష్‌లో ఇచ్చాను. క్రియేట్ ఏ ఫ్రంట్ యాంగిల్ షాట్ ఆఫ్ లార్డ్ శివ అని ఇచ్చాను. ఇక్కడ మనకు ఏదైతే కావాలో ఇమేజ్ జనరేటర్ సెలెక్ట్ చేసుకోండి. 2.6 ఉంది. బెటర్ అవుట్‌పుట్స్ వస్తున్నాయన్నమాట. మీకు ఏ యాస్పెక్ట్ రేషియోలో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఒరిజినల్ అంటే మీరు ఇన్‌పుట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ ఎంతుందో అంతే వస్తుంది డైమెన్షన్స్. ఇక్కడ ఎన్హాన్స్ ప్రాంప్ట్ కొట్టేసుకోండి బెటర్ రిజల్ట్స్ కోసం. జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు 2 క్రెడిట్స్‌కి 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి చూడండి. నేను ఒక 2 క్రెడిట్స్‌కి మనకు ఆల్‌మోస్ట్ 4 వచ్చేసాయి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తున్నా. ఇమేజ్ చూడండి ఒకసారి మనకి ఎలా వచ్చిందో. మనకు సైడ్ యాంగిల్ ఇచ్చాం లార్డ్ శివ. బట్ మనకు ఫ్రంట్ యాంగిల్ వచ్చింది. కెమెరా యాంగిల్స్ మీరు చాలా సింపుల్‌గా ఒకేసారి 4 జనరేట్ చేసుకోవచ్చు 2 క్రెడిట్స్‌తో. ఇక్కడ మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీకు అక్కడే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేనిప్పుడు సైడ్ యాంగిల్ కొడుతున్నా. ఇంతకుముందు సైడ్ యాంగిల్ అంటే ఫ్రంట్ యాంగిల్. ఇప్పుడు ఫ్రంట్ యాంగిల్ టు సైడ్ యాంగిల్. చూడండి సైడ్ యాంగిల్ వచ్చింది. చాలా అంటే చాలా బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయి. అది కూడా మంచి హై క్వాలిటీలో. ఒకసారి మీకు చూసారంటే చాలా బెటర్‌గా చూపిస్తుంది కదా! ఇప్పుడు మనకు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది వీడియో ఆప్షన్ ఇక్కడ. ఇప్పుడు వీడియో ఆప్షన్ కోసం నేను ఒక లార్డ్ శివ ఇమేజ్ అయితే తీసుకున్నా. ఇక్కడే జనరేట్ చేశాం కదా! లార్డ్ శివది. ఇక్కడ నేనైతే సేమ్ అదే యూజ్ చేస్తున్నా. నేనేం అడుగుతున్నా అంటే లార్డ్ శివ స్మైల్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలోని ఇచ్చాను. ఇక్కడ మీకు వీడియోకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు 1080 కావాలంటే వాన్ 2.2 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు 720 పిక్సెల్ బెటర్ అవుట్‌పుట్స్ కావాలంటే మీరు వాన్ 2.6 సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే వాన్ 2.6 సెలెక్ట్ చేసుకొని బెటర్ రిజల్ట్స్ కోసం సో, మనం 720 పిక్సెల్స్‌లో అయితే చేసుకుందాము. మీ నీడ్ అనమాట. మీకు 1080 కావాలంటే వాన్ 2.2లోకెళ్ళండి. బెటర్ రిజల్ట్స్ కూడా అక్కడ కూడా వస్తాయన్నమాట. నేను జనరేట్ కొట్టాను. కొంచెం టైం తీసుకోండి. మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఒకసారి చూడండి. ప్రెజెంట్ ఉన్న చైనా మార్కెట్‌లో ఇది బెస్ట్ వీడియో జనరేటర్ అనమాట వాన్. బెటర్‌గా అయితే ప్రొవైడ్ చేస్తుంది చూడండి. మనం ఫ్రీగానే చేసుకున్నాం గదా! చాలా బెటర్‌గా వచ్చింది మనకు అవుట్‌పుట్. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసరికి గ్రోక్ అనమాట. గ్రోక్‌లో మనం డైలీ చూస్తామనమాట. ఎందుకంటే ఇక్కడ మంచి వీడియో జనరేటర్ ఉంది. వీళ్ళు యూజ్ చేసేది గ్రోక్‌లో ఎలాన్ మస్క్‌ది ఇది. ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. మీ జీమెయిల్ అకౌంట్ ఉంటే నేను జీమెయిల్‌తో సైన్ ఇన్ అయిపోయాను ఇక్కడ. మీరు ఒకేళ మీకు ఎక్స్ అకౌంట్ ఉన్నా లేకుంటే లైక్ యాపిల్ అకౌంట్ ఉన్నా మీరు అవ్వచ్చనమాట. ఇక్కడ మీరు కింద లైక్ నేనైతే క్రియేట్ లార్డ్ శివ ఇమేజ్ అని ఇస్తున్నాను. ఇక్కడొచ్చిన త్వరగా అవుట్‌పుట్స్ ఏ వెబ్‌సైట్‌లో మీకు రావన్నమాట. ఒకసారి నేను యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. ఒక్కసారి మీరు జనరేట్ కొడితే ఇక్కడొచ్చిన అవుట్‌పుట్స్ మీకెక్కడ రావన్నమాట. అంత స్పీడ్‌గా వస్తాయి. చూడండి. ఒకేసారి మనకు 8 ఇమేజెస్ వచ్చాయి. మీరింకా స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తే మీకు వస్తూనే ఉంటాయన్నమాట. ప్రెజెంట్ నేను లార్డ్ శివ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఒకేళ ఈ ఇమేజ్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ ఇమేజ్ కొట్టి ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే లైక్ ఇప్పుడు స్నేక్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేంజ్ స్నేక్ కలర్ అని ఇచ్చాను. జనరేట్ కొడితే మనకు స్నేక్ కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. ఓన్లీ అక్కడే కాదు మీకు ఏం చేంజెస్ కావాలన్నా పర్టిక్యులర్ ఇమేజ్‌లో మీ ఇమేజ్ కూడా మీరిచ్చి చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు బెటర్‌గా వచ్చింది కదా! సేమ్ ఇప్పుడు ఈ ఇమేజ్‌ని మనం వీడియోలాగా కన్వర్ట్ చేద్దాం. క్రియేట్ గుడ్ సీన్ అని ఇచ్చి జనరేట్ కొడదాం. మనకు వీడియో కూడా చాలా అంటే చాలా జనరేట్ అవుతుంది. వేరే దాంతో పోలిస్తే బెటర్ అవుట్‌పుట్ రిజల్ట్స్ అలాగే త్వరగా వస్తాయన్నమాట. చూడండి మనకు రిజల్ట్. నార్మల్ క్రియేట్ గుడ్ సీన్ అని ఇచ్చినా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి.
ఒకవేళ మీ దగ్గర మంచి ప్రాంప్ట్ ఉందంటే చాట్‌జీపీటీ యూజ్ చేసుకుంటారు గదా! ఇంకా బెటర్ ఒస్తాయి. ఇక్కడ అదే కాకుండా మన దగ్గరున్న ఇమేజ్ గూడా మనం ఇచ్చి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ ఫైల్ కొట్టా నా దగ్గరున్న లార్జ్ ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇద్దాము. సో, ఓన్లీ మనం అక్కడ జనరేట్ చేసుకునేవి కాదు. మన దగ్గరున్న ఓన్ ఇమేజెస్ కూడా యూజ్ చేసి వీడియోస్ చేసుకోవచ్చనమాట. సో, క్రియేట్ గుడ్ సీన్ అని కొట్టాను. సో, చూడండి రిజల్ట్స్ ఎలా వచ్చాయి. సో, చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చింది రిజల్ట్ మనకు లార్జ్ అది. సో, అప్‌స్కేల్ చేసుకోండి ఇక్కడ. సో, అప్‌స్కేలే కాదు మీకు ఒకేళ ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకున్నారు వీడియో కట్ లేకుండా కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకొని రైట్ క్లిక్ కొట్టి సో, మళ్ళీ ఇమేజిన్‌కెళ్ళి కాపీ అయిపోయి ఉంటుందనమాట లాస్ట్ ఫ్రేమ్ అక్కడ. ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు మళ్ళీ క్రియేట్ గుడ్ సీన్ అని కొట్టండి. మళ్ళీ రిజల్ట్ వస్తుందనమాట. కట్ లేకుండా మీరైతే ఒక 10 సెకండ్స్ వీడియో చేసుకోవచ్చు. మీరు అట్లే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్తే ఎంత దూరమైనా ఎళ్ళిపోవచ్చనమాట కట్ లేకోకుండా. నెక్స్ట్ మనకొచ్చేసరికి మెటా ఏఐ. మెటా ఏఐ గూడా తెలుసు మీకు. చాలా ఫ్రీగా చేసుకోవచ్చు వీడియోస్. సో, లిమిటెడ్ లేదు, అన్‌లిమిటెడ్ లేదు. మీరు డైలీ ఇన్ని వీడియోస్ అని చేసుకోవచ్చనమాట. ఒక 20 వీడియోస్. ఎక్కువ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుందనమాట. ఇక్కడ మీకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లేకుంటే జీమెయిల్‌తో మీరు సైన్ ఇన్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి. నేను ప్రెజెంట్ అయితే జీమెయిల్‌తో అయ్యాను. నా ఓటీపీ ఇచ్చి ఇక్కడ. మీకు వన్స్ సైన్ ఇన్ అవ్వగానే ఇలా పేజ్ వస్తుందనమాట. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కొడితే లైక్ క్రియేట్ ఆప్షన్ ఉంది. క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇమేజ్, వీడియో ఆప్షన్స్ ఉంటాయి. సో, ప్రెజెంట్ ఇక్కడ మనం ఒక లైక్ ఇండియన్ కపుల్ ఇమేజెస్ అని చెప్పి ఒక క్రియేట్ చేద్దామనమాట ఇమేజెస్. సో, క్రియేట్ ఇండియన్ కపుల్ ఇమేజ్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో, జనరేట్ కొట్టేసాను. సో, జనరేట్ కొడితే మనకు కొంతసేపటికి 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో, 4లో మనకు బెటర్ వన్ పిక్ చేసుకుందాం. సో, మనం గ్రోక్‌లో అయితే ఎలా చేంజెస్ చేసుకున్నామో, సేమ్ ఇక్కడ గూడా చేసుకోవచ్చనమాట. అది గూడా ఫ్రీగా. ఇక్కడ మనకు ఇమేజెస్ గ్రోక్ అండి ఇక్కడ ఇమేజెస్ మీరు అన్‌లిమిటెడ్‌గా ఎన్ని చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో, వీడియోస్ అయితే లిమిటెడ్ దాకా ఉంటాయి. ఇక్కడ మీకు నేనైతే డ్రెస్ కలర్ చేంజ్ చేసుకున్నా వాళ్ళిద్దరిది. సో, చూద్దాం మనకు డ్రెస్ కలర్ చేంజ్ ఎలా వస్తుందో చూడండి. సో, జస్ట్ నేను చేంజ్ డ్రెస్ కలర్ అని కొట్టాను. సో, చాలా ప్రీమియంగా వచ్చేసింది. సేమ్ మన క్లారిటీ ఏం తక్కుకోకుండా. సో, అలాగే మీరు మీకిక్కడ లైక్ లిప్ సింక్ కూడా ఉందనమాట. మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లిప్ సింక్ కూడా ప్రెజెంట్ ఉందనమాట. మీ అవతార్ క్రియేట్ చేసుకొని మీరు లిప్ సింక్ చేసుకోవచ్చనమాట. బట్ కొంతమందికైతే సపోర్ట్ చేయట్లేదు. సో, మీకైతే ఫ్యూచర్‌లో రావచ్చు. ప్రెజెంట్ ఇంగా బీటా వెర్షన్‌లో ఉంది. ఇక్కడ మీరు యానిమేట్ చేసుకోవచ్చు. యానిమేట్ అంటే సేమ్ లైక్ గ్రోక్‌లో మనం క్రియేట్ వీడియో కొట్టుకున్నాం గదా! అక్కడ. సేమ్ ఇలానే యానిమేట్ కొడితే మనకు వీడియో అయిపోతుంది. సో, జస్ట్ ఇమేజ్ ఇచ్చి మనం చూడండి బెటర్ అవుట్‌పుట్. సో, రిజల్ట్స్ చాలా బెటర్‌గొచ్చాయి. ఇక్కడ ఇంకో ప్రీమియం ఆప్షన్ ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అక్కడ మనం కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకోవాలి, గ్రోక్‌లో మళ్ళొచ్చి పేస్ట్ చేయాలి. చాలా ఉంది గదా! ఇక్కడ మనకు అలా కాదు. ఎక్స్‌టెండ్ కొడితే చాలు ఆటోమేటిక్‌గా వీడియో అదే ఎక్స్‌టెండ్ అయిపోతుంది. సో, ఒకసారి స్పీడప్ చేసి చూద్దాం మనకి ఎక్స్‌టెండ్ అయిన వీడియో ఎలా ఉందో. ఫస్ట్ వీడియో మనకు 5 సెకండ్సే ఉంది. ఎక్స్‌టెండ్ చేసిన వీడియో 9 సెకండ్స్‌కొస్తుంది. ఎవ్రీసారి మీరు ఎక్స్‌టెండ్ చేస్తే మీకైతే 4 సెకండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఎళ్తుందనమాట. చూడండి 9 సెకండ్స్ ఉంది. ఎక్స్‌టెండ్ చేసే ప్రతిసారి మీకు ఫస్ట్ వీడియో నుండి అట్ ద ఎండ్ వరకు మీకు కంబైన్డ్ అయ్యి వస్తుందనమాట వీడియో. అలాగే ఎక్స్‌టెండ్ కొట్టాను. నెక్స్ట్ వీడియో ఎక్స్‌టెండ్ చేసి చూస్తే మీకెంతొస్తుంది? 13 సెకండ్స్ వస్తుంది. చూడండి 13 సెకండ్స్ వచ్చింది. ఇలా మీకు వీడియో సాంగ్స్‌కి చాలా బెటర్‌గా యూజ్ అవుతుందనమాట ఈ ఫీచరు. మీరు ట్రై చేయండి ఒకసారి. చూడండి ఆల్‌మోస్ట్ 13 సెకండ్స్. 5 సెకండ్స్ ఎక్కడ, 30 సెకండ్స్ ఎక్కడ. అలా మీకు ఇష్టం వచ్చినంత సేపు మీరు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఫ్రీగా చేసుకోవచ్చనమాట. బట్ మీరు ఎక్కువ ఒక మోర్ దెన్ 30 20 వీడియోస్ కానీ చేసుకోవద్దండి. సో, మీరు ఇలా అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చనమాట మెటా కూడా.